ఇది పూరిపిండి. ఈ పూరిపిండితో మనం వెరైటీగా చేసుకుందాం. ఇది పుట్నాలను, చక్కెర, ఒక గ్లాసుడు, చిన్న గ్లాసుడు ఎండిన కొబ్బరి, ఈ గ్లాసుడు పోసిన పుట్నాలల్లో. ఇప్పుడు ఇది కొంచెం పాకం పట్టుకుందాం. ఈ గ్లాస్తోని 2 గ్లాసుల చక్కెర. పాకం అంటే తీగ పాకం రాకపోలేదు, కానీ ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పుట్నాలు మెత్తగా పట్టుకొని ఇది కొంచెం మనం తీగ పాకం రాకుండా పర్లేదు చేసుకునే విధానం. ఇట్లా పట్టుకోవాలి ఇక మెత్తగా పుట్నాలను, చక్కెర, కుడక మనం పాకం పెట్టుకున్నాం కదా. ఇది మంచిగా చక్కెర మాడిపోతుంది, మంచిగా కలపాలి. 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని తీగ పాకం రాకుండా పర్లేదు. ఇప్పుడు మనం పూరి చేసుకుందాం. పూరీలన్నీ ఇట్లా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక మనం తయారు చేసుకున్నది పెట్టుకుందాం. పూరీలల్లో మనం పూరీలు ఇట్లా వేసుకోవాలి, పానకములు వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పిండి, ఈ పిండి అంతా మంచిగా దీనిలో పోసుకోవాలి. మంచిగా పోసుకొని ఇట్లా పోసుకొని ఇట్లా హోల్ చేయాలి. అన్నీ ఇట్లనే హోల్ చేసి పెట్టుకుందాం. మనం అన్నీ ఇట్లా తయారు చేసి పెట్టుకున్నాం కదా. తయారు చేసి పెట్టుకుని ఇట్లా మంచిగా మెత్తగా ఉంటాయి పూరీలు. ఇక మెత్తగా కమ్మగా ఉంటాయి. ఇట్లా పిల్లలకు, పండుగలకు, ఇంటికి వచ్చిన వాళ్ళకు, పెద్దలకు అందరికీ నచ్చుతాయి. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఇలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి.